గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లాలో సంభవించిన వరదలపై ఏపీ సీఎం సమీక్ష. శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించిన జగన్మోహన్ రెడ్డి. దుబ్బాకను రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం. ఎన్నికల ప్రచారంలో పిలుపునిచ్చిన మంత్రి హరీష్ రావు. జగిత్యాలలో మహా ర్యాలీలో పాల్గొనకుండా పోలీసులను ముందస్తు అరెస్టులు. మండిపడ్డ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో కొత్తగా నిర్మించిన శ్రీ గాజులమ్మ ఆలయం ప్రారంభించిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్నను కొనుగోలు చేయాలి డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇటీవల సంభవించిన వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేపట్టారు. వరద పరిస్థితి, సహాయ చర్యలపై ఆరా తీశారు. వరదలు, భారీ వర్షాల వల్ల కలిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల గురించి మంత్రి కన్నబాబు సీఎం జగన్ కు వివరించారు. తక్షణ సహాయంతో పాటు శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారంపై అధికారుల నుంచి నివేదికను కోరారు. వరదల కారణంగా ఇప్పటి వరకు జిల్లాలో 40,000 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లిందని మంత్రి తెలిపారు. వరదలతో గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించి దీనికి శాశ్వత పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. గండ్లు పడిన చోట పూడ్చివేత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. The agriculture sector is no doubt the backbone of the economy, and more so in our state, where 62% of the people directly connected to agriculture activity. So this is the backbone in our state. And the farmers are the main architects in building such robust ecosystem. Having recognized the importance of this sector, we've come out with various initiatives to support the sector in a very big way. For instance, this Raitu Bharosa scheme, which is connected to the PM Kisan as well. So together, YSR Raitu Bharosa PM Kisan scheme supports the farmer, giving them 13,500 rupees as production cost initiative. This actually helps the farmers in reducing the cost of production, because most of the farmers in Andhra Pradesh, 50% of them have less than 1.25 acres, that is half hectare. And if this number were to be dragged on to 1 hectare, you would cover 70% of the farmers. So this 50% of the farmers who actually own less than 1.25 acres of land, to them this 13,500 PM Kisan contributing 6,500 and the rest contributed by the state government. Together this 13,500 is given in 3 installments. One installment during the May, just before the Kharif season starts, and in October this month, that is just when the Kharif crops comes for cutting, and the beginning of Rabi season as well. And then that's when another installment is given. And the last installment is given during the month of January in Sankranti, which is actually Farmers' Festival. So this is a huge scheme which actually, for these 50% of the farmers who have less than 1.25 acres of land, to them this 13,500 takes care of 80% of the production cost for 80% of the crops. So it's a huge incentive what is currently prevailing in Andhra Pradesh. And the Raitu Bharosa Kendras are also one such scheme where every rural village, every village has got an RBK. That is 10,600 RBKs, Raitu Bharosa Kendras, are present in these 10,600 villages.
And these RBKs deliver quality. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. గ్రామస్తులు ఆయనకు బతుకమ్మ, బోనాలు, మంగళహారతులు, డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే కాలిపోయే మోటార్లు, బీజేపీకి ఓటేస్తే బాయి కూడా మోటార్లు అని చమత్కరించారు. ఇంటింటికి నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్దేనని తెలిపారు. కాంగ్రెస్ కు ఓటేస్తే మోరీలో వేసినట్టేనన్నారు. ఈయన ఆనాడు కాంగ్రెస్ హయాంలో కరెంటు ఉండకపోయేదని, కేసీఆర్ హయాంలో 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నారన్నారు. పెన్షన్ల మీద చర్చకు బస్టాండుకు రమ్మన్న బండి సంజయ్ ఇప్పటి వరకు పత్తా లేడన్నారు. దుబ్బాకను రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. బాబు పోవాలి బిడ్డ, పోవాలి, తొందరగా గదాలు. దయచేసి మా రాజక్కపేట అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, బోనాలు, బతుకమ్మలతో వచ్చిన అక్కా చెల్లెళ్ళు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనకి ఇంకా 2-3 మీటింగ్లు ఉన్నాయి. కొంచెం దయచేసి జగిత్యాలలో మొక్కజొన్న రైతులు చేపట్టిన మహా ర్యాలీలో పాల్గొనకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఈ అరెస్టులను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఖండించారు. రైతుల అక్రమ అరెస్టులు పిరికి పంద చర్య అని మండిపడ్డారు. పంటలకు మద్దతు ధరలను కొనుగోలు చేసి మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే కేంద్రం నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని కోరారు. మొక్కల కొనుగోలుకు సంబంధించిన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే తెలంగాణలోని రైతులు, మొక్కజొన్న రైతులు, ముఖ్యంగా జగిత్యాల ప్రాంతానికి సంబంధించిన రైతులు మహార్యాలీ తీయడానికి కార్యక్రమం రూపొందిస్తే అర్ధరాత్రి కూడా అరెస్టులు చేయడం కానీ, రైతులను, రైతు ప్రతినిధులను, రాజకీయ నాయకులను వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బేషరతుగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అయితే ఈ కొనుగోలు కేంద్రాలకు నాఫెడ్ సంస్థ ద్వారా కొనుగోలు చేయించాలని ఈ 2 ప్రభుత్వాలను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన శ్రీ గాజులమ్మ ఆలయాన్ని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. గత 3 రోజులుగా వేద పండితులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మెండే శ్రీధర్, ఎంపీపీ సౌజన్య కపిల్, ఎంపీటీసీ లక్ష్మీ భోజన, ఆలయ కమిటీల సభ్యులు జయసాగర్ రావు, నాయకులు లోలం శ్యామ్ మరియు మండల నాయకులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శంభో శంకర. तथास्तु श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी
गज्जलम्म देवता प्रसाद सिद्धिद्वारा यजमानस्य उत्तरोत्तराभिवृद्धिर्भूयादिति भवन्तः श्रीमन्तो महान्तो न गृह्णन्तु तथास्तु यजमानस्य निरन्तर धर्माचरणयोग्यता सिद्धिद्वारा आयुरारोग्यता सिद्धिर्भूयादिति भवन्तः श्रीमन्तो महान्तो न गृह्णन्तु ओम स्वस्ति। జగిత్యాలలో రైతులు తలపెట్టిన మహాధర్నా నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరూ తోడు దొంగలుగా రైతులకు ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. సన్న రకం వడ్లు వేసిన రైతులకు ఇవాళ 20 నుండి 25 క్వింటాల్ మాత్రమే దిగుబడి వస్తోందని, అదే దొడ్డు రకం వడ్లు వేస్తే 30 క్వింటాల దిగుబడి వచ్చేదని తెలిపారు. ఇది ప్రకృతి చేసిన నష్టం కాదని, పూర్తిగా మ్యాన్మేడ్ మిస్టేక్ అని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని రైస్ మిల్లర్లతో మాట్లాడి వారి ఆలోచనలను సూచనలతో ఈ సన్న రకాలు తెరపైకి తెచ్చారని, కేవలం వర్తక వాణిజ్య వర్గాలకు లాభం చేయాలనే ఉద్దేశం కనపడుతోందని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ మార్కెట్ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టం అనేటువంటి ఒక నెపంతో ఫ్రీ ట్రేడింగ్ ఆలోచన విధానం ఒకవైపు కొనసాగిస్తూ ఇంకోవైపు ఏదైతుందో విదేశాల నుండి వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతికి అనుమతించడంతో స్థానికంగా వ్యవసాయ ఉత్పత్తులకు లభించవలసినటువంటి కనీస మద్దతు ధర కనుమరు కావటం దురదృష్టకరం. వాస్తవానికి వాళ్ళ మొక్కజొన్న ఒకవైపు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వమే 1850 రూపాయలు మద్దతు ధర పడింది. స్థానికంగా వ్యవసాయ మార్కెట్లలో కానీ ఇతరత్ర కానీ ఎక్కడ కూడా 1000-1200 ధరలించడం లేదు. దానికి కారణం ఇదే కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో విదేశాల నుండి వాస్తవంగా 50% వరకు దిగుమతి సుంకం విధించే అవకాశం ఉండగా కూడా దాన్ని 15% కుదించడంతో వీళ్ళు విదేశాల నుండి చౌకగా మన మొక్కజొన్న స్థానికంగా అందుబాటులోకి రావడంతో ఇక్కడ మొక్కజొన్నకు మన మద్దతు ధర పొందలేకపోతుంది. ఇటువంటి ప్రత్యేక పరిస్థితులలో వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ గతంలో ఉమ్మడి రాష్ట్రం నుండి కూడా ఆనవాయితీ వీళ్ళ మద్దతు ధర కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి మార్కెట్ ద్వారా సేకరింపు చేయటం ఇది ప్రభుత్వ బాధ్యత. వీళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో గతంలో చేసింది డెఫినెట్లీ, కానీ ఇవాళ ఏదైతున్నదో మార్కెట్లో 1200 అంటే దాదాపు క్వింటల్కు 500-600 రూపాయల ధర పడిపోయింది. మొక్కజొన్న కొనుగోలు సంబంధించి అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ తోడు దొంగల్లా రాష్ట్ర రైతాంగాన్ని మరి ఇబ్బందుల్లోకి నెట్టడం జరుగుతుంది. అట్లాగే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారే వీళ్ళ సన్న రకాలు సాగు చేయాలనేటువంటి ఒక ఆలోచన విధానాన్ని నిర్బంధంగా అమలు చేయడంతో వీళ్ళు దొడ్డు రకంగా భావించేటటువంటి గ్రేడ్ 1 వెరైటీకి ఏ మద్దతు ధర లభిస్తే వీళ్ళ ముఖ్యమంత్రి గారు ప్రోత్సహించి నిర్బంధంగా సాగు చేయించిన సన్న రకాలకు కూడా అదే మద్దతు ధర పొందే అవకాశం ఉన్నది. కానీ దిగుబడిలో గ్రేడ్ 1 వెరైటీగా భావించే దొడ్డు రకం ఏదైతున్నదో దాదాపు 30 క్వింటాల వరకు మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈయన ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన సన్న రకం 20-25 క్వింటాలు మించి వచ్చే అవకాశం లేదు. అంటే ప్రతి ఎకరాకి ఏదైతుందో 10,000 రూపాయలు రైతు నష్టపోతుంది. ఇది ఏ ప్రకృతి వైపరీత్యంతోనో మరి సంభవిస్తున్నటువంటి ఒక నష్టం కాదు. దిస్ ఈజ్ ప్యూర్లీ మ్యాన్మేడ్ మిస్టేక్. అక్కడ మోడీ గారు కానీ ఇటు కేసీఆర్ కానీ వాళ్ళ తప్పుడు ఆలోచన విధానంతో కేవలం వర్తక వాణిజ్య వర్గాలకు లాభం ఒనగూర్చాలనేటువంటి ఒక ఆలోచనతో ఇవాళ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏదైతుందో స్వయంగా రైస్ మిల్లర్లతో చర్చించి రైస్ మిల్లర్ల ఆలోచనలు సూచనలతో ఈ సన్న రకాలను తెర మీద పట్టుకొచ్చారు. వీళ్ళు కేవలం రైస్ మిల్లర్లతో కుమ్ముకు కావడంతో రైస్ మిల్లర్లను లాభం ఒనగూర్చాలనేటువంటి ఒక ముఖ్యమంత్రి గారి తపనతోని ఇలా రైతులు ఏదైతుందో నట్టేట రోడ్డుకి ఇచ్చిందని చెప్పారు. అటువంటి రైతు ఏదైతుందో ఇలా కడుపు కాలి రోడ్డు ఎక్కుతుంటే
నిర్బంధంగా అర్ధరాత్రి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం, పోలీస్ స్టేషన్ నిడితే ఫంక్షన్ హాల్లో నిర్బంధించడం ఇది ఎక్కడ కాదు. యాదాద్రి జిల్లా భువనగిరి పెద్ద చెరువు కట్టలకు గండిపడే ప్రమాదపు అంచనా ఉండటంతో అప్రమత్తమైన అధికారులు చెరువు కట్టలపైన మరమ్మతుల పనులు ప్రారంభించారు. భువనగిరి పెద్ద చెరువును రాజకాల ద్వారా వచ్చే వరద నీటిని ఎడపర్తి కత్వ ద్వారా అధికారులు దారి మళ్లించారు. భువనగిరి చెరువు వద్ద అలుగు ఎత్తును తగ్గించే పనులు చేపట్టారు. జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి అధికారులకు సూచనలు ఇస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలతో చర్యల్లో భాగంగా తాతానగర్, ఏపీహెచ్బీ కాలనీ, రామ్నగర్ కాలనీలోని నివాసితులను అధికారులు ఖాళీ చేయించారు. ఈ నీళ్లు ఆపుతారా? ఈ ఫ్లోటింగ్ దిగినాక ఆపుతారా? ఎక్కడ పోతే చెప్పండి. అరే నేను కలెక్టర్ చెప్పినా, ఎమ్మెల్యే చెప్పినా వద్దుగా హౌసింగ్ బోర్డులకే వస్తాయి నీళ్ళని. ఈ ఆపమని తెచ్చేది మేము. కాలువలన్నీ ప్యాక్ అయినాయి సార్, కాలువలన్నీ ప్యాక్ అయినాయి. ఈ నీళ్లు చక్కగా మళ్ళా పొలాల మీదకెళ్ళి హౌసింగ్ బోర్డులకే పోతాయి. ఫ్లోటింగ్ అనవసరంగా తెంపుకుంటున్నాం. మనమే ముంచుకోబోతున్నాం. కట్టది అది 5 ఏళ్ల సార్లు లీక్ అవుతుంది అని తెలియదు. మా బావి పక్కకే ఆ లీకేజ్ 5 ఏళ్ళు ఇదివరకు మునిగినప్పుడు అప్పుడు బాగా చేయలే. ఇప్పుడు మీద ఆపేసాం నీళ్లు. మీద వడపంచ ఆగ చెరువు నీళ్లు ఆపినాం. అనంతరం చెరువులో కూడా అడిపల్లి చెరువులో పంపించాం. ఇది అనవసరంగా ఇది తెంపితే మొత్తం ఆపలేదు. నీళ్ళు అన్నకే పోతాయి. రోడ్డింగ్ సరూర్ నగర్ చౌడీ దగ్గర కార్పొరేటర్ అనితా దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రాఘవేంద్ర గుప్తా నిర్వహణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలకు బహుమతిగా చీరలను కార్పొరేటర్ అనితా దయాకర్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సరూర్ నగర్ డివిజన్ సీనియర్ టీఆర్ఎస్ నాయకులు కొండలరెడ్డి, బెర్రా బాలకిషన్, ఆకుల అరవింద్, సుదర్శన్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. చిన్న స్థలమ్మా థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పాలి హరితనగర్ గట్టిగా చెప్పట్లు కొట్టండి. ఈరోజు సరూనగర్ డివిజన్లో మన సరూనగర్ చౌరస్తా అయిన సరూనగర్ సెంటర్ అయిన సరూనగర్ చౌడీ దగ్గర మనం బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా స్థానిక కార్పొరేటర్ గారు అనితా దయాకర్ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమంలో ఆర్గనైజ్ చేసిన ముందుండి నడిపించిన మా అధ్యక్షుడు అరవింద్ గారికి, అలాగే పెద్దలు మహేశ్వర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బేరా బాలన్న గారికి, అలాగే నాతోటి సోదరుడు ఉద్యమకారుడు చిక్కుల శివప్రసాద్ గారికి, అలాగే రాజేష్ గారికి, ప్రత్యూష్ స్థానికంగా ఉండే ప్రత్యూష్ గారికి, చిన్న యాదవ్ గారికి, అలాగే ఆర్గనైజర్ మా రాఘవేంద్ర గుప్తా గారికి, ప్రధాన కార్యదర్శి దర్శన్ గారికి, భాస్కర్ గారికి, అందరికీ నాతోటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ మిత్రులందరికీ, సోదరులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటున్నాను. గుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ సాంప్రదాయాలన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరిస్తున్నటువంటి ఈ సందర్భంలో మనందరికీ కూడా ఈరోజు సరూర్ నగర్ చౌడీ వద్ద మా టీఆర్ఎస్ నాయకులు, మా మహిళా సోదరిమణులు అందరూ కూడా కలిసి, మా కార్పొరేటర్ గారు అందరం కలిసి ఇక్కడ బతుకమ్మలు ఏర్పాటు చేసినాం. బతుకమ్మలు ఏర్పాటు చేయడమే తడుగా పొద్దున్న నుంచి సార్ మేము వస్తామంటే మేము వస్తాము అని చెప్పి పొద్దున్న నుంచి కూడా మా మహిళా సోదరులందరికీ కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు. మీరందరూ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి మా టీఆర్ఎస్ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు. అట్లనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి టీఆర్ఎస్ అధ్యక్షులు అరవింద్ గారికి, అదేవిధంగా మా కార్పొరేటర్
మీ అందరి దీవెనలతోటి 4.5 సంవత్సరాలుగా మీ అందరి సేవలో ఉన్నటువంటి మా పారుపల్లి లలితా దయాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా మా టీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు మహేశ్వరం కాన్స్టిట్యున్సీ లోక్సాని కొండలరెడ్డి గారికి, పుట్టం విజేందర్ గారికి, అదేవిధంగా మా రాజేష్ గౌడ్ గారికి, చిక్కుల శివప్రసాద్ గారికి ఘనత మన కేసీఆర్ గారి, మన తెలంగాణ ప్రభుత్వానికి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఈరోజు మన కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలతో, అభివృద్ధి పథకాలతో ముందుకు వెళ్తున్నారు. ఏ పథకాన్ని తీసుకున్నా సక్సెస్ఫుల్ గా తీసుకెళ్తున్న ఘనత మన కేసీఆర్ గారి. కాళేశ్వరం ప్రాజెక్టు దానికి నిదర్శనం. ఈ రోజు 100 ఎకరాలు పంట సాగులోకి వచ్చింది. దాని ద్వారా ఇక ప్రతి ఇంటికి కరెంట్ ఇచ్చిన ఘనత కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వానికే. ప్రతి ఇంటికి ప్రతి పిల్లలకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టించిన ఘనత మన కేసీఆర్ గారి. ఈరోజు మన మహిళలందరికీ KG2 పిల్లలందరికీ KG2 PG విద్య ఫ్రీగా ఇస్తూ, మహిళలకు హాస్పిటల్లో డెలివరీ అయిన ప్రతి మహిళకు 12,000 ఇస్తూ, మరియు పిల్లల కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా తల్లిదండ్రులకు ఆదుకుంటూ ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న ఘనత మన కేసీఆర్ గారిది. మరియు వితంతు పెన్షన్ కానివ్వండి, ఒంటరి మహిళా పెన్షన్ కానీ ఏ ప్రభుత్వంలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో ఇస్తున్నారు. ఇక మన మహిళా సంక్షేమం మహిళలను ముందుకు తీసుకెళ్లాలని, మహిళలకు ప్రతి దాంట్లో ఇవి ఈసారి ఎలక్షన్ లో కూడా 50% మహిళలకు రిజర్వేషన్ ఇస్తామని ముందే వాళ్ళ దగ్గర కూడా మహిళా మండలి బిల్డింగ్ కొరకు ఆల్రెడీ ప్రపోజల్ పంపించాం. గాంధీ బొమ్మ నుంచి మొత్తం టోటల్గా మీకు ఎక్కడైతే ముందర మెయిన్ రోడ్ హైవే కలుస్తుందో అక్కడ వరకు టోటల్గా 60 ఫీట్ల సీసీ రోడ్డు ఎక్కడంటే మీరు ఆల్రెడీ చూస్తున్నారు. ఇప్పుడు కర్మణ గారి దగ్గర ఎంత బ్రహ్మాండంగా రోడ్డు తయారైందో రాబోయే 2-3 రోజుల్లో ఫస్ట్ ఆ రోడ్ అక్కడి నుంచి చేసుకొస్తున్నా స్టార్ట్ అయిన వరకు ఈ ట్రంక్ లైన్ కొరకని చెప్పి యువతలు ఆపాం మేము. ఈ ట్రంక్ లైన్ రోడ్డు బహుశా నేను అనుకుంటా డిసెంబర్ 15 కల్లా బ్రహ్మాండంగా ఈ రోడ్డు మీకు మనకు నడుచుకుంటూ పోదాం, అసలు వెహికల్ తేడు కాదని ఇంత బ్రహ్మాండంగా మీకు రోడ్ ఇస్తా ఉన్నాం. వరి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 1850 రూపాయల మద్దతు ధర కల్పించి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని, సన్నరకం వడ్లను క్వింటాలకు 2500తో ప్రభుత్వం కొనుగోలు చేయాలని జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన రైతు మహాధర్నాను పోలీసులు ముందస్తు అరెస్టులతో భగ్నం చేశారు. ఈ నేపథ్యంలో రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులైన జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన పన్నాల తిరుపతి రెడ్డి, మోహన్ రెడ్డిలను జగిత్యాల పోలీసులు ముందస్తు అరెస్టు చేసేందుకు వెళ్లగా వారిని రైతులు అడ్డుకున్నారు. దీంతో మహిళా రైతులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు రైతులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. రైతులని మేము ఇంత కష్టం చేసి పంట పండించుకుంటున్నాం. మా మక్కలకు గిట్టుబాటు ధర లేదు. అయినా ఎందుకు అరెస్టు చేస్తుర్రు? లోకం అందరి కొరకు కొట్లాడుతుర్రు. అప్పుడు కరోనాకు చికెన్ తిని ఉండన్నారు, ఆడంటి పిచ్చిర్రు, ఈడంటి పిచ్చిర్రు. ఈ పనులన్నీ చేసుకుంటే మేము రైతులము కావాలని ఒక్క రైతుకు 1 ఎకరాన 30,000 ఖర్చు వస్తుంది. మాకేమో అది ఉన్నది. ఎందుకు అరెస్టు చేసి ఇచ్చినట్టు మా మక్కల లాసు. మేము పిల్లలు మేము పొద్దున్న దాకా తెల్లని దాకా కష్టపడుతున్నాం. ఆయన ఏమన్నా నక్సలేటా? మీరు ఎందుకు అరెస్టు చేసినట్టు? మీ అందరి కొరకు పోరాడుతుండు కదా. రైతులు బతకాలని చేస్తున్నాం. మేము రైతుల కొరకు పోరాడితే ఇప్పుడు అరెస్ట్ చేసిండు. మరి నక్సలేట్ అని చేసిండ్రా? ఎందుకు చేసిండ్రు మీరు? రైతుల పేరు చెప్పుకుంటే ఊరూరికి రైతుల పేరు చెప్పుకుంటే రైతులను ముంచుతుర్రు, బతుకుతామని చెప్తున్నారు, ముంచుతుర్రు. ఎందుకు అట్లా చేస్తున్నారు? మరి కష్టం చేస్తేనే మీరు ఇక్కడ అన్నం తింటారు తెల్లారలేదు. మేము కష్టం చేయకుండా ఏం తింటారు? పట్టుకుంటా తింటారా? మేము కష్టపడుకుంటా పావులు తేళ్ళు అనకుండా మేము చీకట్ల పోయి వ్యవసాయాలు చేసుకుంటే మేము బతుకుతున్నాము. మేము బతికి మిమ్మల్ని కూడా బతికిస్తున్నాము.
మమ్మల్ని యాద్ చేస్తున్నారు. రైతులను తలుసుకుంటే మళ్ళీ మమ్మల్ని ముంచుతున్నారు. మేము అందరం రేపు ధర్నా కోద్దామని మేము అనుకున్నాం. అందరం రెడీ అవుతున్నాము. రెడీ అయితే ఇంటికి వచ్చి నక్సలైట్ లెక్కలు పట్టుకొని పోయిన వాళ్ళని ముగ్గురు. ఈ రాత్రి పట్టుకుపోయి కర్మ ఏం పట్టింది. మేము అందరం ఇంటికాడ పిల్లలు ఆడవాళ్ళు అందరు ఇళ్ళల్లో ఇడిచిపెట్టి వాళ్ళు పోయిండ్రు. మేము ఎటువంటి ఇళ్ళ కోసం మమ్మల్ని ఏం చేస్తామని పట్టుబడుతుండ్రు. మరి రైతులను ఏం చేస్తారు? ఆయన ఒక్కరి కోసం కాదు, ఆయన తినేది అందరూ తినటానికే పోరాడుతున్నాము. మేము లాకలు వచ్చినాయి, పొలాలు అన్ని వ్యవసాయం చేస్తే లాకలు వచ్చినాయి. దోమపడి వచ్చి పోతుంది. భద్రత కోసం మేము దానిలాడుతున్నాం. మాకు లక్షలు ఇవ్వమంటున్నాం. ఏమన్నా మేము చేసిన పంటకే మాకు ధర ఇవ్వమంటున్నాం. మేము ఎక్కువ ఇవ్వట్లేం కదా. ఏం పేరమ్మా నీ పేరు? నిర్మయాడు ఉన్నది 1700. ఇప్పుడు 800 900 అంటే మేము ఎట్లా బతకాలి? మల్కాజ్గిరి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధి నేరేడ్మెట్ క్రాస్ రోడ్లో ఈస్ట్ గోదావరి నుంచి హైదరాబాద్కి తరలిస్తున్న 100 కేజీల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. మార్కెట్లో దీని విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సయ్యద్ ఖురేషి తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం 112వ డివిజన్ మయూరి నగర్ కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. మహిళలు పిల్లలు భారీ ఎత్తున హాజరై ఆటపాటలతో ఆనందంగా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో మహిళలు మాస్కులు ధరించి శానిటైజర్ వాడి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం ఒక్కొక్క బతుకమ్మలను పేర్చిన ప్రతి ఒక్కరికి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గిఫ్ట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, రాజు గౌడ్, మాణిక్యం రెడ్డి, మాధవరెడ్డి, వి చక్రవర్తి, రాజు, విఠల్ రెడ్డి, కాలనీ సభ్యులు, మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. మన కాలనీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే బతుకమ్మల పండుగ జరుపుకోవాలని మహిళా వాళ్ళకి అందరికీ తెలియజేస్తూ మా కాలనీకు అందరు కోఆపరేట్ చేసినందుకు సొసైటీ మెంబర్స్ కానీ కాలనీ ప్రజలు కాలనీ సొసైటీ ఉన్న సభ్యులందరూ కూడా హాజరైనందుకు ఇంత గ్రాండ్గా జరుపుకున్నందుకు మన కాలనీ వాసులందరికీ ముఖ్యంగా మహిళా మహిళలకు ప్రత్యేకంగా కాలనీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ కోవిడ్ మనకు 6 నెలల నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నా కానీ ప్రజలు చాలా జాగ్రత్తగానే ఉంటున్నారు. జాగ్రత్తగా ఉంటూ పండుగలు చేసుకుంటున్నారు. ఎవరు జాగ్రత్తలు వాళ్ళు. ఈరోజు కూడా అందరూ కూడా మాస్కులు ధరించుకొని శానిటైజర్ వాడుకుంటూ బతుకమ్మ పండుగ జరుపుకోవడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి బతుకమ్మ పండుగలు ప్రతి సంవత్సరము చాలా ఆనందంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తూర్పు గోదావరి జిల్లాలో సంభవించిన వరదలపై ఏపీ సీఎం సమీక్ష. శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించిన జగన్మోహన్ రెడ్డి.
దుబ్బాకను రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం ఎన్నికల ప్రచారంలో పిలుపునిచ్చిన మంత్రి హరీష్ రావు. జగిత్యాలలో మహా ర్యాలీలో పాల్గొనకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు మండిపడ్డ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో కొత్తగా నిర్మించిన శ్రీ గాజులమ్మ ఆలయం ప్రారంభించిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేయాలి డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.